దేశ స్వాతంత్రం కొరకు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది త్యాగదనులు చరిత్రలో మిగిలిపోయారు. అనేక పోరాటాలు ఈ సంస్కృతి సంప్రదాయాల్ని రక్షించడానికి ఈ దేశంలో మనం చూసాం. అలాగే కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది త్యాగాలు, అమూల్యమైనటువంటి త్యాగాలు చేశారు. తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం అనేక మార్పులను తీసుకొచ్చింది. 1947 ఆగస్టు 15న ఈ దేశానికి, మన దేశానికి స్వతంత్రం లభించిన తర్వాత అప్పటి వరకే మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోవాలని చెప్పి చూశారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో మరి 16 జిల్లాలు ఉండేటివి. ఆ తర్వాత అనేక పరిణామాలు చరిత్ర క్రమానుగత శ్రేణిలో జరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే జేవీపీ కమిటీ వేశారు, అనేక కమిటీలు వేశారు. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాల చట్టం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఫజల్ అలీ అధ్యక్షతన తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అనేక ఒప్పందాలు, పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, వీటన్నిటి మూలంగా 1956లో తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం ఆంధ్రలో విలీనమైపోయింది. అక్టోబర్ 1, 1953లో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నాటి హైదరాబాద్ రాష్ట్రం విలీనమైపోయింది. అప్పటికే అనేక హెచ్చరికలు చేశారు పెద్దలు. అయితే కాళోజీ లాంటి వాళ్ళు కూడా హెచ్చరికలు చేశారు. ప్రాంతేతరులు దోపిడీ చేస్తే ఆవలి దాకా పారదోల్దాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేద్దామన్నారు. అనేక స్లోగన్స్ ఇచ్చారు. అనేక కవులు, కళాకారులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సబ్బండ వర్ణాలు తెలంగాణ ఉద్యమంలో మలిదశలో పాల్గొన్నారు. దానిలో ముఖ్య భూమిక పోషించారు ఉద్యోగ సంఘం నాయకులు. ప్రతి ఒక్క ఉద్యోగ సంఘం డిపార్ట్మెంట్ల వారిగా వారి యొక్క జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్, గజిటెడ్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా తెలంగాణ సాధన కోసం సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. వాళ్ళందరూ మనతో వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. 2014లో జూన్ 2న తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైంది. మరి 2024 జూన్ 2న ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వారి జ్ఞాపకాలను మనం ఒకసారి మనతో పంచుకుందాం ఆర్టీవీతో. సో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ముందుగా హమీద్ గారు ఉన్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేశారు. టీఎన్జిఓ అంటేనే ఇక్కడ హమీద్ అని చెప్పేసి ముద్రపడింది. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించారు. వంట వార్పు అంటే ఏంది, బాయ్కాట్ అంటే ఏంది, వారి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా తెలంగాణ ఉద్యమంలో మీరు పోషించిన పాత్ర ఏంటి, ఏం జరిగింది అసలు? చాలా కాలం పోరాటం చేశారు. మలిదశను పక్కన పెడితే, తొలి దశ పక్కన పెడితే మలిదశ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించడం జరిగింది. ఏం జరిగింది అసలు, ఏమేమి జరిగింది? తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తూ, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు, ప్రత్యేకంగా విద్యార్థులకు న్యాయం జరుగుతలేదన్న ఉద్దేశంతో 1968లో ఆమోస్ గారి అధ్యక్షతన టీఎన్జిఓల సంఘం ఒక తీర్మానం చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయమే జరుగుతుంది, మా ప్రాంత ఉద్యోగాలు అన్నీ కూడా ప్రాంతీయ ఏతరులు మొత్తానికి వాళ్ళే కబ్జా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళతోటి కలిసి ఉంటే మాకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో 1968లో పెద్దలు, అప్పటి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు ఆమోస్ గారి అధ్యక్షతన ఒక తీర్మానం చేయడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో మాకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేయడం వల్ల అప్పుడు మా అధ్యక్షులు, అప్పుడు ఉద్యోగస్తుల జేఏసీ చైర్మన్ ఆమోస్ గారిని బర్తరఫ్ చేయడం జరిగింది, డిస్మిస్ చేయడం జరిగిందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఆ రోజులలో 1969లో ఆ తీర్మానంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, తొలిదశ ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ఆ రోజులలో ఆంధ్ర గోబ్యాక్, నాన్ ముల్కీ గోబ్యాక్ అని నినాదంతో ఆ రోజులలో ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం ఎంతవరకు అయితే పోయిందంటే సమస్త ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులే ఆ రోజు ముందుండి ఉద్యమాన్ని నడపడం జరిగింది. ఆ ఉద్యమంలో దాదాపుగా 369
మా విద్యార్థులు తమ అమూల్య ప్రాణాలను కూడా బలి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ఉద్యమం నడుస్తూ 2009లో పెద్దలు స్వామిగౌడ్ గారి నాయకత్వంలో స్వామిగౌడ్ గారి జేఏసీ చైర్మన్గా, ఉద్యోగుల జేఏసీ చైర్మన్గా, దేవిప్రసాద్ గారు జనరల్ సెక్రటరీగా ఒక ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు చేసి సమస్త ఉద్యోగులను దాంట్లో చేర్చి 2009 నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే మాకు ఏకైక పరిష్కారం అనే ఉద్దేశంతో వారు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 2009లో ప్రారంభమైన ఉద్యమం ఎన్నో దశలలో సహాయ నిరాకరణ అయితేనేమి, సకల జనుల సమ్మెనైతేనేమి, సకల జనుల సమ్మెలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గారిని కూడా జీతం రాకుండా చేసిన ఘనత ఉద్యోగస్తులేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మిలియన్ మార్చ్ అయితేనేమి, వంట మార్పు కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో దశల వారీగా ప్రోగ్రాంలు చేస్తూ దాదాపుగా 1000 మంది తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు వారి అమూల్య ప్రాణాలని మలిదశ ఉద్యమంలో కూడా వారి బలిదానాలు ఈరోజు తెలంగాణ మరవదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లా 2 జూన్ 2014 రోజున మనకు తెలంగాణ ఆవిర్భవించిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో మా ఉద్యోగస్తులందరూ డిపార్ట్మెంట్ వారీగా 4వ తరగతి ఉద్యోగి నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం వరకు, గెస్టెడ్ ఆఫీసర్ వరకు జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ సమ్మెలో పాల్గొన్న సందర్భంలో మాకు దసరా పండుగ రావడం జరిగింది. ఆ దసరా పండుగను కూడా మేము మా ఉద్యమానికి మనము ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరినీ కూడా కలెక్టరేట్ ఆవరణలో మేము మా దసరా పండుగను, జమ్మి పూజను కూడా మా పురోహితు ఆధ్వర్యంలో జమ్మి పూజను కూడా మా కలెక్టరేట్ ఆవరణలో చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజులలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యోగస్తులకు అందరికీ ప్రత్యేకంగా మా టాస్క్ ఫోర్స్ ఆ రోజులలో శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో హర్మిందర్ సింగ్ గారు, మోయిజ్ గారు, కాళీచరణ్ గారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉద్యమంలో పాలు పంచుకుంటలేరో వారిని మా ఉద్యమం వైపు మళ్లించే బాధ్యత వారికి అప్పచెప్పడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా 4వ తరగతి ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, జీతం రాకున్నా కానీ వారందరూ కూడా ఉద్యమంలో పాల్పంచుకున్నందుకు ఈ సందర్భంగా 4వ తరగతి ఉద్యోగులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. బాటం నుంచి టాప్ వారికి అన్ని క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బస్సు పయ్య కదలలేదు, బొగ్గు పెళ్ళ తీయలేదు. ఇది సకల జనుల సమ్మెలో జరిగినటువంటి పరిణామము. మరికొంతమంది ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారు. మీరు చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎట్లా పాల్గొన్నారు, ఏంటి మీ ఫీలింగ్ ఇప్పుడు? ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆనాడు మా ఉద్యోగుల టీఎన్జిఓస్ యొక్క ఉద్యమాన్ని ఏదంటే రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెలంగాణ ఎన్జిఓ సంఘం నిస్వార్థంగా పనిచేసింది. దాన్ని మీరు గుర్తించినందుకు ఆర్టీవీ యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోట్లాది ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర సాధన. తొలిదశ ఉద్యమంలో కూడా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, అదేవిధంగా నాన్ ముల్పి గో బ్యాక్, తర్వాత మన సమ్మె అప్పుడు మా వాళ్ళు పాల్గొన్నారు. స్థానికేతరులను మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి తరిమేయాలనే ఉద్దేశంతో 610 జీవో ఇవన్నిటికి వాళ్ళు తుంగలో దొక్కి, పెద్ద మనుషుల ఒప్పందాన్ని కూడా తుంగలో దొప్పి వాళ్ళు వాళ్ళ స్థానికేతరులే మన రాష్ట్రంలో వాళ్ళు ఎక్కువగా, మనం తక్కువగా అయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి అన్నిటికీ కారణము తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతనే కారణమనే ఉద్దేశంతో, రావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మన వాళ్ళు సిద్దిపేట లోపల జరిగినటువంటి ఏదైతే ఉందో ప్రీజోన్ అంశం అయితే ఏదైతే ఉంది 610 జీవో వినా పెద్ద సదస్సును పెట్టడం జరిగింది. ఆనాటి నుంచి వెళ్ళి మలిదశ ఉద్యమం మా ఉద్యోగుల ద్వారానే స్టార్ట్ అయినందుకు మేము సంతోషపడుతున్నాము. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేకుండా కేవలము తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షనే విధంగా మేము సకల జనుల సమ్మె చేసినాం, సహాయ నిరాకరణ చేసినాం, వర్క్ టు రావులు చేసినాం, పెన్ డౌన్ చేసినాం, వంట వార్పు చేసినాం. ఆనాడు ఆంధ్ర ముఖ్యమంత్రికి కూడా జీతం రాకుండా వాళ్ళు ఎస్మా పెట్టినా, రాజద్రోహం పెట్టినా దేనికి మేము భయపడలేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే విద్యార్థులు ఎంతోమంది ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఎన్నో రకంగా
భయాందోళనలకు ఇక తెలంగాణ రాష్ట్ర సాధన వస్తేనే వాళ్ళు ఎంతోమంది ప్రాణాలను కోల్పోయినరు, వాళ్ళు ప్రాణాలు కోల్పోగా మా ఉద్యోగాలకు ఏం లెక్క అని చెప్పి ఆ రోజు మా ఉద్యోగాలను కూడా పనంగా పెట్టి మేము తెలంగాణ ఉద్యమంలో మేము అలాంటి చారిత్రక ఘట్టంలో మేము కూడా భాగస్వాములమైనందుకు చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలైన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాతోని మీరు ఇలాంటి మమ్మల్ని మీ ఈ ఆర్టీవీలో బాగా పంచుకునే విధంగా చేసిన మీ అందరికీ మా ఉద్యోగ సంఘాలు ఇవాళ 4th క్లాస్ నుంచి వెళ్ళి సింగరేణి వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు ఒక్కరైతేనేమి ఖాళీ సకల జనులు, సబ్బండ వర్ణాలు, బుడిగ సంఘాలు, సీసవక్కల సంఘాలు, ఆటో సంఘాలు, కొన్ని అన్ని సంఘాలు తెలంగాణ ఎన్జిఓ సంఘము పరిధిలోకి వచ్చి కలెక్టరేట్లో జెండా వాతిపోవడము ఆ రోజు మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు మీ ద్వారా ఈ ఆనందాన్ని పంచుకుంటున్నాం అని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ముందస్తుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ రోజుల్లో ఏ ఇద్దరు కలిసినా జై తెలంగాణ నినాదం రావాల్సిందే. అంతా నరాన పాతుకుపోయింది తెలంగాణ అంశం, తెలంగాణ ఉద్యమం. ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, సబ్బండ వర్ణాలు పాల్గొన్నారు, పెన్షనర్ సంఘం నేత ఉన్నారు, కేశవరెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరు ఎట్లా భావిస్తారు? మేము ఉద్యమం నడుస్తున్న టైంలో జేఏసీ అండర్లో తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున మేము అటెండర్ నుంచి తహసీల్దార్ వరకు ప్రభుత్వానికి రెవెన్యూ అంటేనే ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు. అటువంటిది అటెండెంట్ తహసీల్దార్ వరకు సమ్మెలో పాల్గొని అసలు ప్రభుత్వమే లేదు అనే విధంగా ప్రజల లోపలికి సబ్బండ వర్ణాలకు అసలు ప్రభుత్వమే లేదు, ప్రభుత్వమే నడుస్తలేదు అనే విధంగా చేయడానికి మేము కృషి చేయడం, దాని తెలంగాణ కొరకు పోరాడడం జరిగింది. మెజిస్ట్రేట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళు కూడా అన్నిటికీ తెగించి ఏమన్నా కానీ మన తోటి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు మన ఉద్యోగాలు లెక్క కాదని చెప్పి కూడా ఉద్యమంలో పాల్గొని జేఏసీ తరఫున మేము రెవెన్యూ తరఫున ఖచ్చితంగా అందరితో పాటు కొట్లాడి అదేవిధంగా సబ్బండ వర్ణాలతో చేసిన వాళ్ళందరి కృషి వల్లనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది. దీన్ని కృషి చేసిన ప్రతి సంఘ నాయకులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల మీద నిరంతరం నిఘా ఉండేది, ఒత్తిడి ఉండేది. అయినప్పటికీ వేటిని లెక్క చేయకుండా తమ పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల కోసం. మరికొంతమంది నాయకులు మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఎన్జిఓల సంఘం ప్రముఖ పాత్ర పోషించింది. అలాగే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సకల జన సమ్మె అనేది ఒక కీలక అంశంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ సకల జన సమ్మెతోని దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారని చెప్పి దేశవ్యాప్తంగా అది ప్రచారం జరిగింది. కాబట్టి మరి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఇక మనం తెలంగాణ ఇవ్వకపోతే లాభం లేదు, తెలంగాణలో ప్రజలందరూ కష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్న ప్రభుత్వము తెలంగాణను డిక్లేర్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్టీవీ వారు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి మమ్మల్ని ఇందులో భాగస్వాములు చేసినందుకు వారి కృతజ్ఞతలు. అలాగే మా స్వామి గౌడ్ గారు ఒక పిలిపించారు, జీతం కోసం పిఆర్సీ, జీవితం కోసం తెలంగాణ అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చారు. ఆ స్లోగను ప్రతి ఒక్క ఉద్యోగి మనసులో కూడా కలిగించింది. కాబట్టి ఆ రోజు చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయి ఉద్యోగం వరకు కూడా అందరూ సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ రాకపోతే మన తెలంగాణ ఉద్యోగులు ప్రజలు కష్టపడతారని చెప్పి తెలుసుకొని అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అందరూ కృషి చేసినారు. కాబట్టి అందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు. జీతం కోసం పిఆర్సీ, పే రీజన్ కమిషన్, జీవితం కోసం తెలంగాణ రావాల్సింది అని ఉద్యోగ సంఘ నేతలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అట్రాక్ట్ అయిపోయారు. వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి తెలంగాణ సాధనకి కృషి చేసినటువంటి ఘటనలు మన కళ్ళ ముందు ఉంచుతున్నారు. మీరు చెప్పండి, ఎట్లా భావించారు? ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వామ్యం అయినందుకు చాలా ధన్యులమని భావిస్తున్నాం. ఆ అవకాశం మాకు టీఎన్జిఓస్ తరఫున దక్కింది. తర్వాత ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాలను చేపట్టి వాటిపై ప్రజలలో చొచ్చుకుపోయి వాటిని ప్రచారం చేసి ఎక్కువ దాని మీద విరివిగా ప్రజలలో చైతన్యం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా సకల జన సమ్మెలో భాగంగా తెలంగాణ ఎన్జిఓస్తో కలిసి పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినా కూడా వాళ్ళు కూడా 100% సకల జన సమ్మెలో పాల్గొని దీన్ని విజయవంతం అవడానికి తోడ్పాటుపడ్డారని తెలియజేస్తూ మనకు ఈ 2024 వరకు కంప్లీట్ 100% తెలంగాణ వచ్చేసింది. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఉమ్మడిగా కొన్నిటికి అర్హత ఉండే, అది ఇప్పుడు అయిపోయి 2024 నుండి 100% మన తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ వారికి ధన్యవాదాలు.
సో మొత్తం మీద వారి యొక్క అభిప్రాయం మనతో పంచుకోవడం జరిగింది. మీరు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ పార్టిసిపేషన్ ఎట్లా ఉండేది? తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం పక్షాన అప్పుడు టీఎన్జిఓస్లో మేము జాయింట్ యాక్షన్ కమిటీలో మేము కూడా భాగస్వాములము. పక్కనే మా ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ 3 ఆఫీసులు ఉంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి, జగిత్యాల నుంచి కూడా ఏదన్నా పిలిపిస్తే అక్కెంచెలు కూడా వచ్చి 100 మంది ఇక్కడనే జాయిన్ అయ్యేటోళ్ళం, ఇక్కడనే ఉద్యమంలో పాల్గొనేటోళ్ళం. మాకు అప్పుడు ఉన్నతాధికారులు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సైతం మాతోటి మా సభలలో పాల్గొని మాకు జై తెలంగాణ అని వాళ్ళతోటి కూడా నినాదాలు చేయించిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లాంటి అవకాశము వచ్చినందుకు చాలా గర్వంగా కూడా ఉన్నది. ఎంప్లాయీస్ ఏదో ఆశించి పనిచేసిన అనుకోలేదు. భవిష్యత్ తరాలని మన పిల్లలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ సాధిస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మంచి జీవితం గడుపుతారని చెప్పే ఉద్దేశంతో మేము అప్పుడు పాల్గొన్నాము. మలిదశ ఉద్యమంలో పాల్గొన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా. అప్పుడు మాకు అసెంబ్లీలో కూడా నాకు కూడా ఏదో ఒక పాత్ర ఇచ్చారు, అంబటి రాంబాబు పాత్ర. ఆ పాత్రను కూడా నేను సమర్థవంతంగా నిర్వహించిన. ఆ అసెంబ్లీలో ఎలా మాట్లాడతారో అలా కూడా మాట్లాడి ఆ ఉద్యమాన్ని మేము బలోపేతం చేసినాము. అందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఆంధ్ర అధికారులు సైతము వాళ్ళు భయపడుతూ అసలు సకల జనుల సమ్మెలో ఒక్కరు కూడా మీదికి వెళ్ళలేదు. ఆడ 3 ఆఫీసులు ఉంటాయి. 3 ఆఫీసులు అందరూ మాతో కింద కూర్చుండే. మాతోటి పాటు ఉన్నప్పటి ఆంధ్ర జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు కూడా మాతోటే వచ్చారు. మా ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ వంట వార్పు ప్రోగ్రాం వాణిజ్య పనుల శాఖనే జరిగినాయి. అందుకు హమీద్ అన్న, తర్వాత అప్పుడున్న సామన్న, శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు. మా అభిప్రాయాలు మీతోటి పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆనాటి గుర్తులను మనతో పంచుకుంటున్నారు. ఎట్లా ఉండేది, ఉద్యమంలో భాగంగా ఎట్లా కీ రోల్ పోషించాము అనేటువంటి అభిప్రాయాలు కూడా స్పష్టంగా పంచుకున్నారు. చాలా యాక్టివ్ రోల్ పోలించినటువంటి మరో నేత ఉన్నారు. ముందుగా ఆర్టీవీ సభ్యులకు అందరికీ 10వ దశ శుభాకాంక్షలు తెలుపుతున్నా. మాకు ఒక ఉద్యమ నేతగా స్వామిగౌడ్ గారు హైదరాబాద్లో పిలుపునిచ్చారు, సకల జన సమ్మె చేయమని చెప్పి. ఆ సమ్మె ప్రకారం కరీంనగర్లో అప్పుడు కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా హమీద్ భాయ్, మరియు సామన్న, టౌన్ ప్రెసిడెంట్గా రవణ, సెక్రటరీగా మా శ్రీనివాసరెడ్డి అన్న ఆధ్వర్యంలో మేము ఒక ప్రోగ్రాం చేసినాం. ఏంటి, కుటుంబ సభ్యులతో ధర్నా చేయడం. అది తెలంగాణలో ఎక్కడ చేయలే, ఒక కరీంనగర్లో సృష్టించి తెలంగాణ కుటుంబ సభ్యులు అంటే హస్బెండ్, వైఫ్ మరియు వాళ్ళ పిల్లలతో అందులో కీలక పాత్ర పోషించడం. ఆ రోజు ఫ్యామిలీతో చేసినాం. నేను, నా బిడ్డ, నా అల్లుడు కూడా ఆ రోజు అదే ఉద్యమంలో పాల్గొన్నాం. మాకు ఇలా ఎంత సంతోషంగా అనిపిస్తుంటే ఆ ఫోటో చూసుకుంటే నా బిడ్డ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది అంత తృప్తి అది చూసుకున్నప్పుడు అలా మాకు తృప్తి ఉంటుంది. అందులో గెస్టెడ్ ఆఫీసర్లు, నాన్ గెస్ట్ ఆఫీసర్, అటెండర్లుతో సహా ప్రతి ఒక్కరు దానిలో పాల్గొన్నారు. అదొక కీలకమైన ఘటనగా నేను భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సో భేదభావం లేదు, చిన్న పెద్ద లేదు. కుటుంబ సభ్యులందరూ కూడా, ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా ఒకే దగ్గరికి వచ్చారు. వంట వార్పు చేశారు, సామూహికంగా భోజనాలు చేశారు. ఆట పాట మాట అన్నీ అక్కడే. తెలంగాణ సాధించే వరకు ఇదే మా గోల్ అని చెప్పేసి దృఢ చిత్తంతో ఉన్నటువంటి పరిస్థితి. వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడవచ్చు? ముందుగా ఈ దశాబ్ది ఉత్సవాలలో 10వ దశాబ్ది ఉత్సవాల కొరకు మమ్మలను, మా సంఘ నాయకులను పిలిచిన ఆర్టీవీ యాజమాన్యానికి నా యొక్క 4వ తరగతి ఉద్యోగుల పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అప్పుడు మా చిన్న జీతాలు మా జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి హమీద్ అన్న గారి ఆధ్వర్యంలో వారు ఎలాంటి పిలిపించినా మా సంఘం ఆధ్వర్యం అప్పుడు మేకల నరసయ్య జిల్లా అధ్యక్షులు, నేను నగర శాఖ అధ్యక్షుడిని, వారి ఆదేశానుసారం ఏ పని చెప్పినా అట్లా పట్టుదలగా చేసినాం. దసరాకు కూడా జేఏసీ ఆధ్వర్యంలో సీనన్న వాళ్ళ ఆఫీసులో కిషన్ అన్న, హమీద్ అన్న గారి ఆధ్వర్యంలో మా దానిలో 4వ తరగతి ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ప్రతి ఒక్కరికి అన్నవాళ్ళు 25 కిలోల బియ్యం, పప్పులు, పండగ సామాన్లు ప్రతి జీతాలు రాలే అప్పుడు. జీతాలు 2 నెలలు రాలేకున్నా కానీ అన్నవాళ్ళు మా సహృదయంతో ఆలోచించి మీకు రాకున్నా పర్లేదు, వాళ్ళ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు తీసుకోండి అంటే లేదు వీళ్ళకు కూడా ఇస్తామని హమీద్ అన్న మా వాళ్ళకు కూడా కొంచెం మందికి దాదాపు ఒక 500 మందికి 25 కిలోల బియ్యము, ఉప్పులు, పప్పులు, దసరా పండుగ కావాల్సిన సామాన్లు టోటల్ ఇచ్చినందుకు అప్పుడే వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు కూడా మీ ఆర్టీవీ మమ్మల్ని పిలిచి ఈ మాట్లాడించినందుకు మరి ఒక్కసారి చేసుకుంటూ ఆ బాధలు చేసుకుంటూ వారికి మరి ఒక్కసారి జేఏసీ సంఘానికి వారికి మా 4వ తరగతి ఉద్యోగుల పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ మరియు ఆర్టీవీకి కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఆర్టీవీకి కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
ఉప్పొంగే ఉత్సాహం, జీతం లేదు భత్యం లేదు, అయినా సరే తెలంగాణ సాధించాలంటే మనం త్యాగాలు చేయాల్సిందే అని చెప్పేసి ముందుకొచ్చారు. వారి పాత్ర సమర్థవంతంగా పోషించారు కాబట్టే ఈ తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. మీరు చెప్పండి, ఎట్లా మీ పార్టిసిపేషన్? ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో టీఎన్జిఓస్ ముఖ్య పాత్ర అన్నిట్లో వహించు, అన్నిటి దాంట్లో కలిగి 42 రోజుల సమ్మె చాలా ముఖ్యమైనది మాకు. ఆ టైంలోనే సాగర ముట్టడి ఉద్యోగస్తులు అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే మెదక్ సభ కూడా మాకు చాలా ముఖ్యమైన భూమిక పోషించాం, కరీంనగర్ తరఫున కానీ వరంగల్ తరఫున కానీ. ఆ టైంలో చాలామందికి ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ గవర్నర్ కూడా జీతాలు లేక, సీఎంకు జీతాలు లేక పార్లమెంట్లో కూడా ప్రస్తావన వచ్చింది. అప్పుడే మేము 70% గెలిచినట్టు అనుకున్నాం. ఆ భూమిక ముఖ్యమైనది. మేము పే అండ్ అకౌంట్స్ ఆఫీస్లో పనిచేసినప్పుడు మాకు కొంతమంది ఆంధ్ర అధికారులు ఏం చేశారంటే దీన్ని నష్టపరచాలని చాలా చూశారు. ఉద్యమాన్ని దెబ్బతీద్దామని చాలా తీశారు. కానీ మేము ఎటువంటి బెదిరక వాళ్ళని బెదిరించి వాళ్ళని మా దారులకు తెప్పించి ఒక్క చెక్కు కూడా బయటకు పోకుండా చేసినాం. అలాగే పేద ఎంప్లాయీస్ అందరికీ తల ఇంత ట్యాబ్లెట్స్ వాళ్ళకు ఎందుకంటే కుటుంబాలు కూడా జీతాలు లేక కుటుంబంలో చాలామందికి రోగాల బారిన పడిన వాళ్ళందరికీ చాలామంది హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేసినాం ఆ టైంలో. అలాగే వంట వార్పు కార్యక్రమం చాలా పెద్దది. ఈ ఉద్యమాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. స్వాతంత్ర భారతదేశంలో ఎంతమంది పాల్గొని ఎట్లా గుర్తు తెచ్చుకుంటారో తెలంగాణ ఉద్యమ పాత్రలో కూడా మా టీఎన్జిఓస్ పాత్ర అటువంటిది. ప్రతి ఒక్క టీఎన్జిఓస్ ఎంప్లాయీస్కి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలుపుతూ ఆర్టీవీ యజమాని కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. దశాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా నాటి పోరాట స్ఫూర్తిని మరొకసారి గుర్తుకు తెచ్చుకున్నారు, మన ముందుకు తీసుకొచ్చారు. మీరు చెప్పండి, మీరు ఎట్లా భావిస్తున్నారు? ఆర్టీవీ యజమాన్యానికి మా 4వ తరగతి ఉద్యోగుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఉద్యమం, ఈ తెలంగాణ ఉద్యమం ఏకదాటిగా చిన్న పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరు ముందుకురికే ఎందుకు వచ్చిందంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళ ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది, మా తరం అయిపోతుంది, వాళ్ళ తరం బాగుపడుతుందని దానికోసానికి ముందుండి చాలా రాత్రి బాలం కూడా కష్టపడ్డారు. అందుకోసానికి పిల్లలు జల్లలు గంపలల్లో పెట్టుకొని వనపొలాలకు వినట్టు పోయి వంటలు చేసుకొని తిన్నారు. రోడ్ల మీదనే పొద్దున్న పోతే సాయంత్రం దాకా రోడ్ల మీదనే ఉండి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఆ అమరవీరుల స్తూపాలను కూడా మా నాయకులు స్థాపించుకున్నాం. దానికి ప్రతి సంవత్సరం వర్ధంతి లెక్క చేసి అక్కడ పూలమాలలు ఇటేసి వస్తాం మేమందరం. చాలా వాళ్ళకు కూడా అమరులకు కూడా జోహార్లు. సో మీరు చెప్పండి. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఆర్టీజీ యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మలి దశ పోరాటం పాల్గొనలేకపోయినాం, తొలి దశ పోరాటం పాల్గొనలేకపోయినా మలి దశలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నేను ఒక టీఎన్జిఓస్గా గర్వపడుతున్నాను. సకల నీళ్లు నిధులు నియామకాలు ఈ స్లోగన్ ద్వారా సకల జనుల సమ్మె ద్వారా అందరం కూడా టీఎన్జిఓస్ సహాయ నిరాకరణ చేసి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం మూలన ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. ఒక ఎన్జిఓ ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు నేను ఒక గర్వపడుతూ జై తెలంగాణ మరియు మీరు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై. మీరు చెప్పండి. ఆర్టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు. ఎందుకంటే నేను ఆ టైంలో విఆర్ఓల సంఘం జిల్లా అధ్యక్షుడిని. మాకు ఎమర్జెన్సీ అని తెలిసినా కానీ టీఎన్జిఓస్ జేఏసీ ఒక నిర్మించి ఆ జేఏసీ వాళ్ళు మాకు పిలుపునిచ్చి దాన్ని మీరు ఇట్లా అండగా ఉండాలి అన్నందుకు మా విఆర్ఏలు విఆర్ఓలను కూడా ఎమర్జెన్సీ ఉద్యోగస్తులం మేము. అందులో ప్రజలకు ఎప్పుడు ఎంబడి ఉండే వాళ్ళమైనా కానీ ఊకోకుండా ప్రతి కలెక్టర్ ఆఫీసునైనా కానీ ఎంఆర్ఓ ఆఫీసులను ఒరిజినల్గా తీసుకుపోయి తాళాలు వేసినాం. అందరిని కూడా బయటకు పంపించి అందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఈ సమ్మెలో జరిపించి వంట వార్పులకు కూడా మేము సహకరించినాం. ఆ సంఘాన్ని ఆ రోజు వాళ్ళు చెప్పిన దానికి మేము కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళతోని పాటుగా మేము ఉన్నందుకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఈ రోజు కూడా ఈ 10 సంవత్సరాలు ఇది గడిచింది, ఇది మనదే మొత్తం తెలంగాణ వచ్చిన దానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్టీవీ వర్గాలు శుభాకాంక్షలు.
నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. దీనిలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. 42 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు, తమదైనటువంటి పాత్ర పోషించారు. దానిలో భాగంగానే ఉద్యమాన్ని కీలక దశకి తీసుకెళ్ళినటువంటి దానిలో మంచి పాత్ర పోషించారు. ఇప్పుడు దశాబ్దం జరిగినటువంటి పూర్తయినటువంటి సందర్భంగా వారి యొక్క ఆనందాన్ని, వారి యొక్క పాత్రను మనతో పంచుకోవడం జరిగింది. ఎందుకంటే అనేక అంశాలు, అసమానతలు, ఆర్థికపరమైనటువంటి, సామాజికపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి అంశాల్లో అసమానతలు, భాషలో, సంస్కృతిలో, సంప్రదాయాల్లో, మన యాస, భాష ఇవన్నిటిని కూడా అసమానతలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే విప్లవం వస్తుంది, అక్కడే తిరుగుబాటు వస్తుంది అని చెప్పేసి అరిస్టాటిల్ లాంటి వాళ్ళు చెప్పారు. అది అక్షరాల నిజం. ఎందుకంటే నిన్నటి సంఘటనే నేడు మనం చరిత్రగా చెప్పుకుంటున్నాం. నేటి రాజకీయాలే రేపటి చరిత్రగా చెప్పుకుంటాం. కాబట్టి తెలంగాణ పోరాటం మలిదశలో జరిగినటువంటి అంశం ప్రతి ఒక్క రోజు కూడా కీలకమే. ప్రతి ఒక్క ఘటన, ప్రతి ఒక్క మూమెంట్ కూడా చిరస్మరణీయమైంది. వారి యొక్క పాత్ర అంతా కూడా పోషించారు. కుటుంబ సభ్యులతో సహా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని పాల్గొన్నటువంటి పాత్ర వారిది తిరుగులేంది, మరవలేంది అని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.